గురు ధ్యానము. ఇప్పుడు మనం వేదాంత డిండిమంలో శ్లోకాలకు వ్యాఖ్యానం చేయటం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ కారణం చేత ముందుగా మొట్టమొదటిగా గురు ధ్యానం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్వతీదేవి ఈశ్వరుణ్ణి ఒక చిన్న ప్రశ్న అడుగుతుంది. ఓ దేవదేవా, దేవాదిదేవా, గురువు అంటే ఎవరు? అసలు ఆ గురువుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా నాకు వివరించి చెప్పవలసింది అని పార్వతీదేవి పరమేశ్వరుడిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆ గురువుని గురించి చెప్తాడు. ఇదే గురుగీత అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ గురుగీత మొత్తం 275 శ్లోకాలతో స్కాంద పురాణంలో ఉంటుంది. ఈ స్కాంద పురాణంలో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శివశక్తుల యొక్క సంవాదంగా, శివపార్వతుల యొక్క సంవాదంగా స్కాంద పురాణంలో ఉంటుంది. మొత్తం 275 శ్లోకాలు ఉంటాయి. అయితే ఈ గురుగీతని ఎవరికి వాళ్ళు, అంటే మనకి దేశంలో అనేకమైనటువంటి పీఠాలు, ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు ఎవరికి వారు వారికి కావలసినటువంటి శ్లోకాలను తీసుకుని లేదా ఇంకా కొన్ని శ్లోకాలు జోడించి గురుగీతను ముద్రించుకున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఎవరి గురుగీత వాళ్ళకు ఉంది. ప్రతి పీఠానికి, ప్రతి మఠానికి, ప్రతి ఆశ్రమానికి అందరికీ కూడా వాళ్ళ యొక్క గురుగీత అనేది వాళ్ళకు ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, అందరూ ఈ గురుగీతను ముద్రించుకున్నారు అని అంటే గురుగీత యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం మనకు తెలుస్తుంది. అందుకు ఈ విషయం మనం చెప్పేది. సరే, ఇప్పుడు ఇందులో ఈ గురుగీత అనేటటువంటి 275 శ్లోకాలు ఉన్నటువంటి ఈ గ్రంథంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ప్రార్థనా శ్లోకం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సృష్టికారకుడైనటువంటి బ్రహ్మదేవుడు, అలాగే గురువే స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు, గురువే లయకారకుడైనటువంటి రుద్రుడు, ఆ గురువే మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి పరమేశ్వర స్వరూపము, మోక్షాన్ని ఇచ్చేటటువంటి పరమేశ్వరుడు అనే మాట చెప్తూ ఉన్నాం. తస్మై శ్రీ గురవే నమః. ఇలా తస్మై శ్రీ గురవే నమః అనే మకుటంతో ఈ గురుగీతలో మొత్తం 28 శ్లోకాలు ఉంటాయి. ఈ గురుగీతను ముద్రించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 28 శ్లోకాలు తప్పకుండా ముద్రిస్తారు. వీటిని వదిలిపెట్టరు. మిగిలిన శ్లోకాల్లో కొన్ని తీసుకుని కొన్ని వదిలేస్తారు. కావాలంటే వాళ్ళకి కావలసినటువంటి కొన్ని శ్లోకాలు కలుపుకుంటారు. ఇప్పుడు చూడండి, ఈ శ్లోకం ఇది ప్రార్థనా శ్లోకంగా మనం చెప్తూ ఉంటాం. స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలతో, ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ఈ శ్లోకాన్ని మనం చదివిస్తాం. ప్రతి విద్యార్థి కూడా ఈ శ్లోకాన్ని చదువుతాడు. కానీ దీని యొక్క అర్థం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అనే విషయం కూడా గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమిటి ఈ శ్లోకానికి అర్థం? గురు బ్రహ్మ. ఇందులో ఏం చెప్తున్నాడు అంటే, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు.
అంటే త్రిమూర్తుల యొక్క స్వరూపమే గురువు అని చెప్తున్నాడు. అంతేకాదయ్యా, అసలు మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు, మోక్ష మార్గం చూపించేవాడు అతడే గురువు అని చెప్తున్నాడు. ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. గురు బ్రహ్మ, బ్రహ్మ సృష్టికర్త. మరి గురువు బ్రహ్మ ఎట్లా అయ్యాడు? బ్రహ్మ ఏం చేస్తూ ఉంటాడు అంటే లోకంలో జీవరాశినంతా కూడా సృష్టిస్తూ ఉంటాడు, ఈ లోకాలన్నీ కూడా సృష్టిస్తూ ఉంటాడు. మరి ఈ గురువు ఏం సృష్టిస్తున్నాడు? ఏం సృష్టిస్తున్నాడు అంటే శిష్యుడి యొక్క హృదయంలో ఆధ్యాత్మిక భావన అనే విత్తనాన్ని నాటుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక భావన, భక్తి, భగవంతుడు, ఈ విషయాల్ని గురించినటువంటి విత్తనాలు శిష్యుడి యొక్క హృదయంలో నాటుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన బ్రహ్మ అనబడతాడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. ఆ తర్వాత గురురు విష్ణువు, ఆ గురువే విష్ణు స్వరూపుడు. ఎందుకని విష్ణు స్వరూపుడు? విష్ణుమూర్తి ఏం చేస్తాడు? విష్ణుమూర్తి స్థితికారకుడు. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పోషించటం, లోకాలు అన్నీ కూడా పోషించటం అనేది విష్ణువు యొక్క పని. మరి ఇప్పుడు ఈ గురువే విష్ణుమూర్తి, విష్ణు స్వరూపుడు అని అంటున్నాం కదా. అంటే ఈయన ఏం పోషిస్తాడు? దేన్ని పోషించుతున్నాడు అంటే బ్రహ్మదేవుడు నాటినటువంటి ఆ విత్తనం ఉంది చూడండి. శిష్యుడి యొక్క మనస్సులో ఆధ్యాత్మిక భావన, అలాగే భగవంతుడి యందు భక్తి, తత్పరత, తాదాత్మ్యత, ఇవన్నీ కూడా ఈ విత్తనాలు నాటాడు కదా. ఆ విత్తనాలన్నీ కూడా పెంచి మొలకలెత్తేట్లుగా, అవి పెరిగి పెద్దవయ్యేటట్లుగా పోషిస్తూ ఉన్నాడు. అది గురువు చేసే పని. అందుకని అతడే విష్ణువు. గురుర్దేవో మహేశ్వర, గురుడే, ఆ గురువు గారే మనకి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఇక్కడ రుద్రుడు. వేదంలో ఈశ్వరుడు అనేవాడు లేడు, వేదంలో ఉన్నది రుద్రుడే. ఆ రుద్రుడే పురాణ కాలం వచ్చేటప్పటికి శివుడుగా మారిపోయాడు. ఆయన్నే ఈశ్వరుడు అని అంటాం. కాబట్టి గురువు గారే ఈశ్వరుడు అని ఎలా చెప్తున్నాము అని అంటే అసలు ఈ రుద్రుడు చేసే పని ఏమిటి? రుద్రుడు లయకారకుడు, అంటే సంహారం చేస్తూ ఉంటాడు. ఏం సంహారం చేస్తాడు? చెడును సంహరిస్తాడు. అది రుద్రుడు చేసే పని, చెడును సంహరించేస్తాడు. మరి ఇప్పుడు గురుర్దేవో మహేశ్వర, గురువే ఈశ్వరుడు అని అంటున్నాం కదా. ఈ గురువు గారు ఏం సంహరిస్తాడు? శిష్యుడి యొక్క హృదయంలో మొలకెత్తుతూ ఉన్నటువంటి చెడు ఆలోచనలు, వాటన్నింటినీ కూడా నిర్మూలన చేస్తాడు. ఈ చెడు ఆలోచనలు అనే ఈ కలుపు మొక్కలన్నీ కూడా పీకి బారేస్తూ ఉంటాడు. అది ఆయన చేసే సంహారం. అందుకే ఆయన ఈశ్వరుడు అనబడుతున్నాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అని చెప్తూ ఉన్నాం. పరమేశ్వరుడు ఏం చేస్తాడు? మోక్షాన్ని ఇస్తాడు, మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. మోక్షాన్ని ఇవ్వటము అంటే మోక్ష మార్గం చూపించటమే. ఎప్పుడైనా సరే భగవంతుడు చేసే పని ఏమిటి అంటే మార్గాన్ని చూపిస్తాడు నీకు, అంతేగాని నేను తీసుకెళ్ళడు. ఆ బాట వెంబడి నువ్వే నడవాలి, గమ్యం నువ్వే చేరాలి. అందుకని ఇప్పుడు గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఆ పరమేశ్వరుడు మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. అదే ఇప్పుడు ఈ గురువు చేసే పని ఏమిటి అంటే మోక్ష మార్గాన్ని ఈయన చూపిస్తాడు. శిష్యుడికి మోక్ష మార్గాన్ని చూపించేవాడు గురువు. కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి ఆ గురువుకు నేను నమస్కారం చేస్తున్నాను అని ఆ గురువుకి మనం నమస్కారం చేస్తూ ఉన్నాం. అది ఇక్కడ ఆ గురువు యొక్క గొప్పతనం. అయితే
గురువు అనేటటువంటి వాడు ఎంత గొప్పవాడు అంటే, యో గురు స శివ ప్రోక్తో ఎస్ శివ స గురు స్మృత. ఇక్కడ విషయం ఏమిటి అంటే, పరమాత్మని గురించి వివరించి మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి వాడు, జన్మరాహిత్యాన్ని కలగజేసేటటువంటి వాడు. నువ్వు ఎప్పుడైతే మోక్ష మార్గంలో నడిచి మోక్షాన్ని పొందావో అప్పుడు నీకు జన్మరాహిత్యం అనేది జరుగుతుంది. కాబట్టి జన్మరాహిత్యము, ఆ మార్గాన్ని చూపించేటటువంటి వాడు గురువు. అవునా, ఇది నిజమేనా, ఇలాంటి అనుమానాలు ఉండకూడదు. ఎందుకనంటే ఇక్కడే చెప్తున్నాడు, వికల్పం యస్తు గురువీత, దీనికి విరుద్ధంగా ఆలోచించేటటువంటి వాడు, లేదండి మా గురువు గారికి అంత శక్తి లేదు. గురువు గారికి శక్తి లేకపోవటం కాదు, ఆ గురువు గారిని నువ్వు అందుకోలేకపోతున్నావు, నీ శక్తి సరిపోవటం లేదు అంతే. ఇలా గురువుని అనుమానించేటటువంటి వాడు సనరో గురుతల్పగత, అటువంటి మానవుడు గురుతల్పగతుడవుతాడు. అంటే గురువుగారు పడుకునేటటువంటి మంచం మీద పడుకున్నవాడవుతాడు. దీనికి అర్థం ఏమిటి అంటే, గురుపత్ని సంగమం చేసినటువంటి వాడితో సమానం అవుతాడు. గురువుని ఎప్పుడూ కూడా అనుమానించకూడదు. ఆయనకంత శక్తి ఉందా, ఆయన నాకు మోక్ష మార్గాన్ని చూపిస్తాడా, ఇలా ఎప్పుడూ అనుమానించకూడదు. ఇలా అనుమానించేటటువంటి వాడు గురుతల్పగతుడవుతాడు. అంటే గురువుగారి యొక్క భార్యతో సంగమం చేసినటువంటి వాడు అవుతాడు. మనకి లోకంలో కొన్ని పాతకాలు ఉన్నాయి, కొన్ని పాపాలు. ఆ పాపాలు ఏమిటి అంటే, అవి సామాన్యమైనటువంటి పాపాలు కాదు, చాలా ఘోరమైనటువంటి పాపాలు. ఆ ఘోరమైనటువంటి పాపాలు అవి ఏమిటి పాపాలు అంటే, స్వర్ణస్థేయము, బంగారాన్ని అపహరించడం, సురాపానము, ఇవన్నీ కూడా బ్రాహ్మణుడై పుట్టి బ్రాహ్మణుల యొక్క బంగారాన్ని అపహరించటం. రెండోది సురాపానము, మద్యపానం చేయటం, బ్రాహ్మణుడై పుట్టి మద్యపానం చేయటం. 3 బ్రహ్మహత్య. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణ కులంలో అని కాదు, నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడుపుతూ ఉన్నటువంటి అటువంటి ఆ పవిత్రమైనటువంటి బ్రాహ్మణుడిని కనుక హత్య చేసినట్లయితే అది. 4వది గురుపత్ని సంగమము. ఈ 4 కూడా చాలా గొప్పవైనటువంటి పాపాలు. ఈ 4 పాపాలు చేసినటువంటి వాళ్ళతో తిరగటము అనేది అది కూడా మహాపాపమే. ఒకడు దోషి, దుర్మార్గుడు, దొంగ అని తెలిసినప్పుడు అతనితో స్నేహం అనేది మనం చేయకూడదు. అతనితో ఏ రకమైనటువంటి లావాదేవీలు మనం పెట్టుకోకూడదు. ఒకవేళ మనం పెట్టుకున్నట్లయితే మనం కూడా వాళ్ళతో సమానం అయిపోతాం. అందుకే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే, స్వర్ణస్థేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్ని సంగమం అనేటువంటి ఈ 4 పాపాలు చేసినటువంటి వాళ్ళతో ఎవరైతే కలిసి తిరుగుతారో, సహవాసం చేస్తారో వాళ్ళు కూడా ఆ పాపాలు చేసిన వాళ్ళే అవుతారు అన్నాడు. కాబట్టి ఈ 5గురిని కూడా పంచమహాపాతకులు అని అంటారు. అదే ఇప్పుడు ఈ శ్లోకంలో ఇక్కడ చెప్తున్నాడు, యో గురు సశివ ప్రోక్తో ఎస్ శివ స గురు స్మృత. పరమాత్మను గురించి వివరించి మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి వాడు అతడు గురువు. ఈ విషయంలో ఎవరికైనా కనుక అనుమానం వచ్చినట్లయితే అతడు గురుపత్ని సంగమం చేసినటువంటి ఆ మహాపాతకుడు అవుతాడు, అంత పాపం చేసినటువంటి వాడు అవుతాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి వాడు
మోక్ష మార్గము అంటే ఏమిటి అసలు? అసలు మోక్షము అంటే ఏమిటి? ఈ విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం, మోక్షం అంటే ఏమిటి అనేది. అయినా ఒకసారి గుర్తు చేసుకుందాం అంతే. ఈ చరాచర జగత్తంతా కూడా అదృశ్యమైనటువంటి, దివ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి చేత నడపబడుతూ ఉన్నది. అది చైతన్య శక్తి, ఆ చైతన్యంతో నడపబడుతూ ఉన్నది. దాన్నే మనం బ్రహ్మము అని అంటూ ఉన్నాము. ఆ బ్రహ్మము అనేది ఏ రూపంలో ఉంటుంది అని అంటే అది నిరాకారము, నిర్గుణము అని చెప్తూ ఉన్నాము. నిరాకార బ్రహ్మ అంటే ఆ బ్రహ్మకి ఆకారము అనేది లేదు. ఆకారము అనేది లేదు అంటే నిజంగా ఆకారం లేదా? అలా అని కాదు, అన్ని రూపములు దానివే. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి కూడా బ్రహ్మమే. సర్వం ఖల్విదం బ్రహ్మ, జగత్తంతా పరమేశ్వర స్వరూపం. సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని బ్రహ్మమే ఆక్రమించి ఉన్నది. సృష్టి జరిగిన తర్వాత, అంటే ఈ సృష్టి ఎలా జరిగింది? కొంతకాలానికి ఆ బ్రహ్మమే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ జగత్తుగా మారిపోయింది. కాబట్టి ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైన జీవరాశి అంతా కూడా బ్రహ్మమే. పిపీలి కాదు, బ్రహ్మ పర్యంతము. అలాగే స్తంభం నుంచి బ్రహ్మం వరకు అంతా బ్రహ్మమయము. బ్రహ్మం కానిది అనేది ఏదీ లేదు. అదే విషయాన్ని మనం ఛాందోగ్యోపనిషత్తులో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం ఛాందోగ్యోపనిషత్తులో? ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి దిశలు బ్రహ్మమయము. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఊర్ధ్వదిక్కు, అధోదిక్కు, అన్ని దిక్కులు కూడా, అన్ని దిశలు కూడా బ్రహ్మస్వరూపమే, పరబ్రహ్మస్వరూపమే. దిశలు పరబ్రహ్మస్వరూపమే. అంతేకాదు, ఈ జగత్తులో ఉన్నటువంటి నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు అన్నీ కూడా, అంటే దృశ్యమానమైనటువంటివన్నీ కూడా బ్రహ్మమేను అన్నాం. అంతేకాదయ్యా, మనకు కనిపించే ఈ భూమి మీదే కాదు, పైన కూడా ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపు తీగలు, ఇవి కూడా బ్రహ్మమే. అంతేకాదు, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, అన్ని వాక్కు బ్రహ్మ, అన్నీ బ్రహ్మమయము. అంటే ఈ చరాచర జగత్తులో బ్రహ్మము కానిది ఏది కూడా లేదు. సర్వం బ్రహ్మమయం. అందుకే సర్వం ఖల్విదం బ్రహ్మ అని చెప్తూ ఉన్నాం. అంతా బ్రహ్మమయము, బ్రహ్మస్వరూపం అంత తప్ప ఇంకేమీ లేదు. ఉన్న ఇదొక్కటే. ఈ విషయాన్ని మనకి తెలియజేసేవాడు అతడు గురువు. తెలుసుకోవటం అంటే కేవలం పుస్తకాలు చదివి లేకపోతే ఎవరో చెబితే విని తెలుసుకోవటం కాదు. మరి ఎట్లా? మనస, వాచ, కర్మణ ఈ విషయాన్ని మనకి తెలియజెప్పేవాడు గురువు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేయాలి. మానవుడి యొక్క ధ్యేయం ఏమిటి అంటే చతుర్విధ పురుషార్థాలు సాధించాలి అన్నారు. చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ, కామ, మోక్షాలు. ఈ 4 ముఖ్యమైనటువంటిది 4వదైన మోక్షం. మరి మిగిలిన 3 ఆ మోక్షాన్ని సాధించడానికి మెట్లు, సోపానాలు. ఇప్పుడు మనకు కావాల్సింది మోక్షం. మోక్షము అంటే ఏమిటి? ఇప్పుడు ముక్తి, మోక్షము ఈ విషయం కూడా గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ముక్తి, మోక్షము ఈ 2 కూడా సాంకేతికమైనటువంటి పదాలు, జన్మరాహిత్యాన్ని కలుగజేసేటటువంటివి. శాస్త్రపరంగా కనుక మనం చెప్పాలి అంటే సాకారోపాసన, నిరాకారోపాసన 2 ఉన్నాయి. సాకారోపాసన చేసినటువంటి వాడు ముక్తి పొందుతాడు, నిరాకారోపాసన చేసినటువంటి వాడు మోక్షం పొందుతాడు. సాకారోపాసన చేస్తే ముక్తి పొందుతాడు, పరమపదం చేరతాడు.
నిరాకారాన్ని ఉపాసించినటువంటి వాడు మరణానంతరము బ్రహ్మలో లీనమైపోతాడు. ఇతడి జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. ఇది మనం చెప్తూ ఉన్నది. అది మోక్షము అంటే ఏది? జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోవటం, అదే మోక్షం. అయితే జన్మరాహిత్యం కలుగుతుంది అని చెప్పాం. వీళ్ళందరికీ జన్మరాహిత్యం కలుగుతుందా? కలుగుతుంది. ఎప్పుడు? జ్ఞాన విజ్ఞాన సహితంగా పరమాత్మను తెలుసుకున్నటువంటి వాడికే జన్మరాహిత్యం జరుగుతుంది. జ్ఞాన విజ్ఞాన సహితంగా. ఇందులో జ్ఞానము అంటే నిరాకార బ్రహ్మను గురించి తెలుసుకోవటం, విజ్ఞానము అంటే సాకార బ్రహ్మ యొక్క మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, ఉపాసన, పూజలు, వ్రతాలు, ఈ విషయాలన్నీ తెలుసుకోవటం. అంటే సాకార బ్రహ్మని నిరాకార బ్రహ్మని ఈ ఇద్దరిని కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు అతనికి మాత్రమే పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తూ ఉన్నాం. ఈ కారణం చేతనే మనం ఇక్కడ ఒక్క మాట చెప్తున్నాం చూడండి. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు. గురువు కనుక కోపిస్తే రక్షించేవాడు లేడు. ఈ విషయాన్ని గుర్తించండి. శివృష్టే గురుస్త్రాత గురవృష్టే నకిచ్చిన. గురవృష్టే నకిచ్చిన. రక్షించేవాడు ఎవడూ కూడా లేడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గురువుకి ఎప్పుడూ కోపం తెప్పించకూడదు. గురువు కనుక కోపించాడు అంటే మీకు నిష్కృతి అనేది లేదు. ఇంకా మీకు ఏ విద్య కూడా పట్టుపడదు. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా గురువు చెప్పిన దానికి భిన్నంగా ప్రవర్తించకూడదు. ఆ గురువు చెప్పిందే చేయాలి. ఆ గురువు చెప్పిందే వినాలి నువ్వు. కాబట్టి ఆ గురువు నగురోరధికం తత్వం నగురోరధికం తప నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. గురువుకి మించినటువంటి ధ్యానం లేదు, గురువుకి మించినటువంటి జ్ఞానం లేదు, గురువుకి మించినటువంటి తపస్సు లేదు, ఆయనకి మించినటువంటి జ్ఞానము అనేది లేదు. అటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అది గురువు యొక్క ధ్యానము అంటే. గురువుని ధ్యానం చేయాలి, గురువుని ప్రార్థన చేయాలి అంటే నగురోరధికం తత్వం నగురోరధికం తప తత్వజ్ఞానపరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తున్నాను. నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. అటువంటి ఆ గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అంత గొప్పవాడు గురువు. కాబట్టి మనం ఈ వేదాంత నిండమము అనేటటువంటి ఈ గ్రంథంలో శ్లోకాలు రేపటి నుంచి మనం ప్రారంభం చేస్తాం. ఈ శ్లోకాలు ప్రారంభించే ముందుగా మనం ఈ గురుధ్యానం చేస్తూ ఉన్నాం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.